సో ఫైనలీ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, అది మా డాడీతో. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ 5 days థాయిలాండ్ ట్రిప్ని మీ అందరికీ నా కళ్ళతో మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీ విల్ గెట్ సమ్ గుడ్ వీడియోస్. సో స్టార్ట్ అయిపోయాం థాయిలాండ్కి, నేను డాడీ. నైట్ 12 అవుతుంది, 3 o'clockకి ఫ్లైట్ ఉంది. డాడీతో కలిసి ఫస్ట్ టైం థాయిలాండ్. ఎలా ఉంది డాడీ ఎక్స్పీరియన్స్? ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం థాయిలాండ్ డాడీతో. చూద్దాం ఎలా ఉంటుందో థాయిలాండ్. ఇప్పుడే లోపలికి వచ్చేసాం. బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడదాం. ఓకే. బెడ్ కానీ గుట్ట కానీ చెక్ చేస్తాను ఏమున్నాయి అదే తిగిస్తానే కూడా. అరే బాగా వచ్చినట్టుంది డ్యూటీ పై. స్పెషల్ ఆఫర్ 7450, 6 తీసుకుంటాను కదా చాలా. సో డాడీ రాగానే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మన కార్యక్రమం కావాలి. మళ్ళీ తీసుకుంటాను కదా, డబుల్ తీసుకుంటాను. అది ఫ్లైట్ ఇప్పుడే బోర్డ్ అయింది. చాలా ఫ్రీగా ఉంది ఫ్లైట్ అంతా, మొత్తం లిటరలీ మొత్తం. వచ్చేసాము సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో ఫస్ట్ ఇమిగ్రేషన్ ఉంటుంది సువర్ణభూమి ఎయిర్పోర్ట్ థాయిలాండ్లో. తర్వాత బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవాలంట. అండ్ ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయింది. బేసిక్ క్వశ్చన్స్ అడిగారు, లైక్ మీ హోటల్ బుకింగ్ ఉందా, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, అండ్ టీడీఏసీ అయితే మ్యాండేటరీ. అందరు ఒకవేళ మేబీ ఫోన్లో చూపించవచ్చు, లేకపోతే జిరాక్స్ కాపీ తీసుకొని కూడా తీసుకోవచ్చు. కొందరు వచ్చారు లైక్ టీడీఏసీ ఫామ్ ఫిల్ చేయకుండా, వాళ్ళని వేరే కౌంటర్ దగ్గరికి పిలిచి మాన్యువల్గా ఫిల్ చేపిస్తారు. అండ్ బయట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, సో ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి టికెట్స్ ఇక్కడ కౌంటర్ నెంబర్ 8 ఉంది కదా, ఈ కౌంటర్ నెంబర్ 8 దగ్గర తీసుకోవాలి. సో వెళ్ళి మనం ఫస్ట్ టికెట్స్ తీసుకొని వద్దాం. ఓకే, చలో టికెట్స్ అయితే తీసుకున్నాం. అండ్ దిస్ వన్ కాస్ట్ లైక్ 190 బాత్. అండ్ 2-3 వేరియేషన్స్ ఉన్నాయి, లైక్ 140 బాత్ బస్ ఉంది, 190 బాత్. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ లగ్జరీ, సెమీ లగ్జరీ టైప్లో ఉన్నాయి. అండ్ నేను 190 బాత్ టికెట్ ఒక్కటి 190 బాత్ పడింది. అండ్ వాళ్ళే హోటల్ దగ్గర కూడా డ్రాప్ చేస్తారంట కావాలనుకుంటే, బట్ నా హోటల్ చాలా నియర్గా ఉంది. సో ఐ టుక్ దిస్. సో 10:30కి నా బస్ ఉంది. సో ఇది బస్ మేము తీసుకుంది ఇక్కడ, ఇందులో వచ్చేసాము. ఇలా వచ్చేసి and that's how the video is. 2 hours later. ముందు పెడదామా పట్టేసుకుందాం. సో ఇప్పుడే పటాయాలో దిగి క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి వెళ్తున్నాం. ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయినాం. పటాయా టైగర్ పార్క్ వెళ్తున్నాం. డాడీ కూడా ఆల్ సెట్. డాడీ కూడా క్రేజీ రెడీ అయిపోయాడు, నేను కూడా రెడీ టు రాక్. సో ఇప్పుడే హోటల్ బయటకు వస్తాను. ఇక్కడ బోల్ట్, గ్రాబ్ అని 2 క్యాబ్స్ ఉంటాయి, 2 క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి, సేమ్ లైక్ మన ఓలా ఊబర్ లాగా. ఇందాక గ్రాబ్ ట్రై చేసినాం, ఇప్పుడు బోల్ట్ బుక్ చేసిన. నాకు ఎందుకో బోల్ట్ కొంచెం చీప్ అనిపించింది. వచ్చిన తర్వాత చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. సో మనల్ని పిక్ చేసుకోవడానికి పికప్ ట్రక్ వచ్చేసింది. డాడీ ఎక్కుతున్నాడు, నేను ఎక్కుతున్నా. చేంజ్ కార్ కలర్ చేంజ్ కన్ఫ్యూజన్కి
ఇప్పుడే పులి ఓకే, హౌ మచ్ టైం? పులితో ఫోటో దిగిన తర్వాత ఇప్పుడు 28 minutes. సో టైగర్ పార్క్ 28 minutes. నైస్. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం ఒక క్రేజీ లెవెల్లో ఉంది. మేము బీచ్ రోడ్లో ఉన్నాము, వాకింగ్ స్ట్రీట్ దగ్గర. చూసుకుంటే ప్రతి ఒక్కరు. సో ఇప్పుడే పటాయా టైగర్ పార్క్కి స్టార్ట్ అయ్యాం. డాడీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, నేను కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ట్రాఫిక్ సెన్స్ మాత్రం క్రేజీ ఉంది కదా డాడీ? సీరియల్ 1 by 1 పోతుంది. అందరు 1 by 1 ఎవరి లైన్లో వాళ్ళు పోతూ చాలా మంచి ట్రాఫిక్ సెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. రెండు టికెట్స్ తీసుకొని వెళ్తున్నాం. డాడీ అయితే క్రేజీ ఎక్సైటెడ్గా ఉన్నాడు, నేను కూడా దానికి మించిన ఎక్సైట్మెంట్లో ఉన్నా. టైగర్తో ఫోటో దిగడం అంటే కొంచెం థ్రిల్గానే ఉంటుంది కదా, ఆబ్వియస్గా. అది టైగర్స్ చూడు, మా ఇంట్లో మా కుక్కనే గుర్తుకొస్తుంది దాన్ని చూస్తుంటే. క్రేజీ ఉంది కదా ఇది. సో ఇప్పుడే అది అయిపోయింది. టైగర్స్ చాలా ఎక్సైటింగ్ ఉంది. డాడీ మాత్రం ఏమో కానీ నేనైతే చాలా భయపడిపోయినా. డాడీ భయం అనిపిస్తుంది ఏమన్నా? నాకు మాత్రం పడిపోయింది అసలు. క్రేజీ, కొంచెం భయం వేసింది అబ్బా నాకైతే ఎందుకో. అది పాపం అంతా సెడక్షన్, డ్రగ్స్ ఇచ్చారు లిటరల్గా. టైగర్స్ చూస్తే మాత్రం లిటరల్లీ డ్రగ్స్ ఇచ్చారు వాటికి. డ్రగ్స్ ఇచ్చి ఆ మత్తులోనే వీళ్ళు వాటి భయపెట్టి. నాకు సేమ్ వే నాకు ఎగ్జైటింగ్ అనిపించింది, ఇంకో సైడ్ నుంచి కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే నేను చూపిస్తాను చూడు దాన్ని. ఎలా ఉందంటే లైక్ లిటరల్గా ఒక మత్తుకు బానిస చేశారు అంతే కదా డాడీ? మత్తులో ఉంది, మొత్తం మత్తులో ఉండిపోయింది. ఏ టైగర్ ఇట్రా, మా ఇంట్లో బ్లాకీ గార్డ్ ఉన్నాడు, పరిచయం చేస్తా. టైగర్ టైగర్ ఇది చూడు. ఎక్స్పీరియన్స్ బాగుంది, కాకపోతే టైగర్స్ ఆ సెడక్షన్లో ఉండడం చూసి కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. రెస్ట్ ఆల్ ఫైన్, బాగుంది. ఇట్స్ గుడ్ యాక్షన్. బిగ్ టైగర్. ఓవర్ డోస్ అయితే ఇస్తే అవి వీళ్ళ కోసం మనం ఎంటర్టైన్ చేస్తున్నాయి అంటే. బాయ్. సో ఇదబ్బా టైగర్ పార్క్ సంగతి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాస్ awesome, but you know the only thing is that I'm just pissed off with the seeing the tigers which were like steroid. వాటికి స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఇలా చేశారు. డాడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్. దిగాలంటే మాటలా అది. నేను భయపడ్డా కానీ డాడీ అయితే అస్సలు భయపడలేదు. లిటరల్గా పోయి తోక లేపుతున్నాడు. నేను ఆ దగ్గరికి పోగానే ఆ తోక ఊపుతుంటే నాకు ప్రాణాలు జారిపోతుండే. డాడీకి మాత్రం చాలా డేర్ ఉందని ఒప్పుకోవచ్చు. ఇది మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. పులితో వన్స్ లైఫ్లో ఒకేసారి కదా డాడీ, మళ్ళీ ఎప్పుడు దాని దగ్గరికి ఎప్పుడు పోతాం, ఎప్పుడు చూస్తాం, అది అంతా జరగదు. ఇందులో ఏముంది? బిగ్ క్యాట్. నో బిగ్ క్యాట్, ఓన్లీ ఓన్లీ ఒకటే డాడీ, 2. 2 hours later. ఇప్పుడే జైన్స్లో ఫుడ్ తినేసి నేను డాడీ పటా బీచ్కి వెళ్తున్నాం. అలా సరదాగా ఈవినింగ్ రిటర్న్లో వచ్చేటప్పుడు అలా వాకింగ్ స్ట్రీట్ అంతా కవర్ చేసేసుకొని చిన్నగా అలా వచ్చేస్తాం. అది ప్లాన్ వాళ్ళది.
Here we are in the walking street. Starting lo unnam. We're just starting here. Let's see how it's gonna be here. Okay. సో ఇప్పుడే వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళొచ్చాము. లిటరల్లీ ఎంత ఇండియనైజ్ అయిపోయిందంటే వాకింగ్ స్ట్రీట్ మొత్తం ఇండియన్సే. ఏంటండి మొత్తం ఇండియన్సే, అక్కడ ఏం లేదు, అంతా థాయిలాండ్ అనేది ఏం లేదు, మొత్తం ఇండియా వాళ్ళే మొత్తం ఎగబడిపోయి ఫుల్గా డబ్బులు తెచ్చి అక్కడ అమ్మాయిలు ఉన్నారని అమ్మాయిల మీద చిల్లడం తప్ప వేస్ట్ తప్ప. ఇది ఏంటో అది వాళ్ళ ఎంజాయ్మెంట్, ఎవడ ఎంజాయ్మెంట్ వాడుతుంది. సో థాయిలాండ్లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నైట్ 1:30 అవుతుంది. డాడీ హోటల్ రూమ్లో ఉన్నాడు, నేను సరదాగా బయటకు హాయ్. సో హోటల్ రూమ్లో ఉన్నాను. సో బయటికి అలా వచ్చాను, ఏంటి నైట్ వైబ్ ఏంటి, సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద ప్రాపర్ నైట్ వైబ్ ఆఫ్ పటాయా సిటీ అని వచ్చాను. చూద్దాం వెళ్ళి బీచ్లో ఎలా ఉంటుందో నైట్ వైబ్లో. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద ప్రాపర్ నైట్ లైఫ్ ఆఫ్ ద పటాయా సిటీ. ఇంతకుముందు వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళా, లైక్ ఐ వాస్ లైక్ సో grateful for the experience. I mean like I didn't experience anything unusual, but చాలా బాగా అనిపించుండే. సరదాగా నేను డాడీ ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూస్తూ ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దెన్ అదే దట్ మేడ్ మీ టు కమ్ ఎట్ దిస్ టైమ్. సో లెట్స్ గో అండ్ సీ హౌ దిస్ ఇస్ గోనా బీ. లిటరల్లీ నైట్ లైఫ్ అయితే క్రేజీ ఉందబ్బా, ఏం మాటలు చెప్పాలి చెప్పు. డాడీతో వచ్చా ఇందులో. సో లైక్ పెద్ద ఏం చేయలేను, కాకపోతే ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ దట్ సరదాగా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం, అన్నీ చూడడం బాగుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నాకు డాడీకి అయితే వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. యా ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. లైక్ నైట్ లైఫ్ అండ్ వాకింగ్ స్ట్రీట్ క్రేజీ ఉందబ్బా. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అంతా బాగుంది యాక్చువల్గా. చూసారు కదా, ఇది పటాయా వైబ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం వాండర్ విత్ విజయ్ రెడ్డిని సబ్స్క్రైబ్ చేసుకోండి.